హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. సండే వచ్చేసింది. చేపల పులుసుతో నేనొచ్చేసానండి. ఈరోజు మా ఇంట్లో అయితే మేము చేపల పులుసు చేసేసుకుంటున్నామండి. అదేనండి నెల్లూరు చేపల పులుసు. చాలా పర్ఫెక్ట్‌గా రావాలంటే దాంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియెంట్ అనేది ఒకటి వెయ్యాలండి. ఈ వీడియో ఫుల్ కావాలంటే మన ఛానల్‌లో ఉందండి చూసేయండి. ముందుగా అయితే నేను చేప అయితే సందువా చేప తీసుకొచ్చానండి. సందువా చేపలో ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయన్నమాట. పిల్లలు మంచిగా తింటారు. కొరమేను చేప కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫిష్. చూసారు కదా! ముందుగా అయితే వెడల్పాటి కడాయి పెట్టేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసేసుకొని అలాగే ఆనియన్, మిర్చి, టమాటో వేసుకోవాలండి. తర్వాత దాంట్లో కావాల్సిన ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అంతేనండి. మసాలాలు ఏమి యాడ్ చెయ్యంలే. చూసారు కదా! చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. ముక్కలు కొంచెం అట్లా ఒక్క నిమిషం అలా మగ్గిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఆవాలు, మెంతుల పొడి ఇదొక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా మామిడికాయ ముక్కలు చూసారు కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.